హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ పెరుగు వడలు చేశానండి. ఈ వినాయక చవితి సందర్భంగా ప్రసాదంలా పెట్టుకునే ఈ వడలు ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని 3 గంటల పాటు కనీసం నాననివ్వాలండి. నానిన తర్వాత ఈ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు మినపప్పుకు 2 కప్పుల పెరుగు వాడానండి నేను. ఒక బౌల్లో పెరుగు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ పిండిలో కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా ఎయిర్ గ్యాప్స్ మొత్తం పోయే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి. ఈ పెరుగులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఒక కవర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా వడల్లాగా చేసుకొని ఇలా వేసుకోవాలండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఆయిల్ బాగా పీల్చుకుంటుందండి. మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపు ఇలా టర్న్ చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలండి. మరొక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఇలా పోపు పెట్టుకున్నానండి. ఇలా వడలు బయటకు తీసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల పెరుగు ఎక్కువ పీల్చకుండా చాలా టేస్టీగా వస్తాయండి. ఈ పోపుని ఈ వడల్లో వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన పెరుగు వడలు రెడీ అండి. ఈ వినాయక చవితికి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలాగా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.